ఈరోజు మన మిస్టరీ కొన్ని విషపూరితమైన పాముల గురించి. అవేంటో ఎలా ఉంటాయో చూద్దాం. క్యూమెడా గ్రాండే దివి. క్యూమెడా అంటే పోర్చుగీస్ భాషలో ది ఫారెస్టేషన్ అనే అర్థం. ఈ దివి చుట్టూ ఉండే నివాస ప్రజలు ఎంతోమంది ఆ పాముల కాటుకు గురై చనిపోయారని, ఇక పాముల కాటికి గురై ఎవరు చనిపోకూడదన్న దివి చుట్టూ ఉండే ప్రజలు ఆ పాముల దివి మొత్తం కాల్చివేశారు. అలా పాములు చనిపోయాయని చాలామంది అనుకొని అక్కడ అరటి తోట వేశారు, అరటి పండ్లు పండించడానికి. కానీ ఆ దివిని కాల్చివేసినప్పుడు కొన్ని పాములు లోతుగా గుంటలు చేసుకొని అందులో దాక్కుని కొన్ని బ్రతికే ఉన్నాయి. అయితే అక్కడ అరటి తోటలో పండ్లను పండించే వాళ్ళను కాటేస్తూ మిగిలిన పాములు చంపేశాయి. అయితే ఈ దివిపై లేటెస్ట్గా సైంటిస్టులు సైంటిఫిక్గా నిరూపణ చేసింది ఏంటంటే ఈ దివిలో ఇంకా 4000 పాములు ఉన్నాయని వెల్లడించారు. ఈ పాము గోల్డెన్ ల్యాండ్ సైడ్ వైపర్ రకానికి చెందినదని వివరించారు. మనకు జనరల్గా కనిపించే పాముల కంటే 5 టైమ్స్ ఎక్కువ విషపూరితమైనవని కూడా చెప్పారు. ఈ పాము కాటు వేస్తే 1 గంటలోపు చర్మం మొత్తం పగిలిపోయి రక్తం ముద్దలా తయారవుతుందట. ఆ తరువాత చనిపోతారంట. పూర్వం ఈ దివిలో 4,30,000 పాములు ఉండేవని, కానీ ప్రస్తుతానికి 4,000 పాములు ఈ దివిలో ఉన్నాయంట. దీనితో పాటు ఈ పాములపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఒక విషయాన్ని వెల్లిపరిచారు. ఈ పాముల యొక్క విషం నుండి అతి తక్కువ మోతాదులో విషాన్ని తీసుకొని గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి వాటికి విరుగుడుగా యాంటీడోస్ను తయారు చేయొచ్చని. అయితే సైంటిస్టులు కాకుండా ఈ పాములపై స్మగ్లర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్రెజిలియన్ నెవిలికి తెలియకుండా దొంగతనంగా వీటిని స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ పాముల యొక్క 1 గ్రామ్ విషం 1 గ్రామ్ గోల్డ్ కంటే ఎక్కువంట. అందుకేనేమో ప్రాణాలను రిస్క్లో పెట్టి వీటిని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. బ్లాక్ మార్కెట్లో ఒక్కో పాము $30,000 పలుకుతుందంట. అందుకే ఈ దివిలో పాముల సంఖ్య తగ్గిపోతుందని సైంటిస్టులు వివరిస్తున్నారు. అందుకే ఈ దివికి వెళ్ళడానికి ఎవరూ అనుమతించడం లేదు. 1909వ సంవత్సరంలో అక్కడ ఒక లైట్ హౌస్ను కట్టించారు బ్రెజిల్ ప్రభుత్వం వారు. ఆ లైట్ హౌస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దారి తప్పి పొరపాటున ఎవరైనా పడవలని ఈ దివి వైపు రావద్దని హెచ్చరించడానికి. ఆ లైట్ హౌస్ మొత్తం పకడ్బందీగా ప్యాక్ చేయబడి ఉంది. కానీ ఆ పాములు లైట్ హౌస్లోకి ఎలా ప్రవేశించాయో తెలియదు. కానీ 1920వ సంవత్సరంలో ఒక కుటుంబం ఆ లైట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ ఆ పాముల్ని చూసి పరుగులు తీశారు. ఆ పాముల నుండి వాళ్ళు తప్పించుకున్నారు. కానీ చెట్లపై నుండి ఇంకొన్ని పాములు వారిపై దూకి దాడి చేసి చంపాయి. రీసెంట్గా అక్కడి ప్రభుత్వం ఈ దివిని రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటించింది. అక్కడ కేవలం బ్రెజిల్ నేవీ మరియు సైంటిస్టులకు మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. కేవలం వాటిని చూసి కొన్ని విషయాలపై మీకు అవగాహన తీసుకురావడానికి మా ప్రయత్నం అంతే.